భారతాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో పలు రాష్ట్రాల్లో నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. నిన్న కురిసిన భారీ వర్షాలకు ఢిల్లీలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. బీహార్, ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఉన్న త్రివేణి సంగమం వద్ద పెరుగుతోంది. వారణాసిలో గంగానది నీటి మట్టం 72 మీటర్లకు చేరింది. ये लगा के डायरेक्ट बाइट कर लिए जाएगी। आई तो नहीं जाए नहीं जाए बोली कौन అటు హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొద్ది రోజులుగా ఏకధాటిగా వానలు కురుస్తున్నాయి. 2 జాతీయ రహదారులతో పాటు 370 రోడ్లను మూసివేశారు. హిమాచల్ ప్రదేశ్ లో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్లోని ఉత్తర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తీస్తా, జల్ఢాకా నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. అసోంలో రానున్న 2 రోజులు, కేరళలో మరో 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఉత్తరాది రాష్ట్రాల ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది. రోడ్లు, రహదారులు నదులను తలపిస్తున్నాయి. వరదల్లో ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో పడవల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని పడవల్లోనే సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు. పాట్నాలో వరద పరిస్థితి దారుణంగా తయారైంది. పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. పీకల్లోతు వరద నీటిలో ప్రజలు ప్రాణాల అరచేతులు పెట్టుకుని భయంగా గడుపుతున్నారు. కాపాడమంటూ ప్రజలు సాయం కోసం అర్థిస్తున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. వరద బాధితులను మోటార్ పడవల సాయంతో సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఉత్తరాదిలో వర్ష బీభత్సానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, లక్ష్మీదుర్గ ఉత్తర భారతాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో పలు రాష్ట్రాల్లో నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. నిన్న కురిసిన భారీ వర్షాలకు ఢిల్లీ ప్రాంతాలు నీట మునిగిపోయి ఇక బీహార్, ఉత్తరప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో సైతం కూడా త్రివేణి సంగమం వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇక వారణాసి గంగానది నీటి మట్టం దాదాపు 72 మీటర్లకు చేరింది. హిమాచల్ ప్రదేశ్ లో వర్షం బీభత్సం సృష్టిస్తుంది. వానాకాలం ప్రారంభం నుంచి నేటి వరకు కూడా
హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో పాటు 2 జాతీయ రహదారులతో పాటు 370 రోడ్లను కూడా ఇప్పటికే మూసివేయడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ లో ఈ నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా భారత వాతావరణ శాఖ సైతం కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇక పశ్చిమ బెంగాల్లో ఉత్తర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తీర్థ చలాడాక నదులు ప్రమాద స్థాయిలో కూడా ప్రవహిస్తున్నాయి. మరోవైపు అస్సాం కేరళలో కూడా మరో 5 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో సైతం కూడా దాదాపు గడిచిన వారం నుంచి కూడా ఏకదాటిగా వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ కూడా జలమయం అవుతున్నాయని చెప్పాల్సి ఉంటుంది. నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక అనేక వరదలు సంభవిస్తున్నాయి కదా, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో పడవల ధర కూడా రాకపోకలు కొనసాగిస్తున్నారు. లక్ష్మీ దుర్గా. ఓకే సతీష్, థ్యాంక్ యూ.